సో హలో ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ ఇయర్ నుంచి మీ అందరికీ ఒక ట్రేడింగ్ మంచి జర్నీ స్టార్ట్ అవ్వాలని, బాగా అర్న్ చేయాలని, ట్రేడింగ్లో ముందు అర్న్ చేయాలనుకన్నా ముందు లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. వచ్చే రోజుల్లో ట్రేడింగ్ మార్కెట్లో వచ్చే రోజులు చాలా కష్టంగా తయారవుతాయి. ఎందుకంటే మార్కెట్ అవర్స్ పెరిగినా లేదా మార్కెట్ మూమెంటం రాదు. పెద్ద పెద్ద స్పైకులు రావడం కానీ పోవడం కానీ ఇలాంటి బోల్డ్ జరుగుతాయి, ఇంకా కామన్ అయిపోద్ది. అలాంటప్పుడు మీకు లెర్నింగ్ లేదనుకోండి, చాలా కష్టం మీరు సర్వైవ్ అవ్వడం. దయచేసి ప్రాఫిట్స్ కన్నా ముందు దయచేసి ఏదైనా సబ్జెక్ట్ మీద లెర్నింగ్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది మిమ్మల్ని లాంగర్ రన్లో నిలబడుతుంది. ఓకే, ఇది ఒక్కటే నేను మీ అందరికీ ఉగాది ఆ సందర్భంగా చెప్పాలనుకున్నాను. అండ్ నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. దానికి మాకు ఏ సంబంధం లేదు. మీకు కానీ ఏ టెలిగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ ఎందులో నుంచైనా మెసేజ్ చేస్తే తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని, అది మాకు సంబంధం లేదు. ఎందుకు అంటే మేము ఎవరికి మెసేజ్ చెయ్యం, మాకు అవసరం లేదు. సో మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే అది మేము కాదు. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే. ఇది నేనే చెప్తున్నాను కాబట్టి మా దగ్గర ఉన్నది ఈ ఒక్క నెంబరే. ఈ నెంబర్కి మీరు ఎవరైనా ఇలా మీకు స్కామ్ చేస్తే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి, కన్ఫర్మేషన్ చేసుకోండి. మేము ఎవరికి మెసేజ్ చేయం, మేము ఎవరికి అడగం. సో మీరు మెసేజ్ చేయడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది మేమో కాదో స్కామర్లు అని. సో మీరు స్కామ్ అవ్వకుండా సేఫ్ అయిపోతారు. మేము చెప్తాం వద్దు సార్ స్కామ్ అని. ఓకే, సో మా దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్. మేము ఏదైనా మేము ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్ నుంచి వస్తుంది. సో మేము ఎవరికి ఇవ్వం, మాకు సంబంధం లేదు. ఓకే, సో నెక్స్ట్ మీరు జాగ్రత్త, మీ డబ్బులు అలా పోగొట్టుకోకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో నెక్స్ట్ రేపు మార్కెట్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. నిన్న మార్కెట్ అనాలిసిస్ చేయలేకపోయినాం బికాస్ ఆఫ్ సమ్ వర్క్ వల్ల. బట్ రేపు మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్దాం. ఓకే, ఈరోజు మార్కెట్ ఏమైంది? ఫిన్ నిఫ్టీ మార్నింగ్ నుంచి పైకి వెళ్ళింది, తర్వాత మార్కెట్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఇది వదిలేసండి, ఇవి నేను మొన్నటి లెవెల్స్ అలాగే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కదా. సో బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ అయితే రేపు ఏమైనా న్యూస్ ఉందా ఫస్ట్ అది చూడండి. అంటే రేపు లైక్ న్యూస్ కానీ లేదా ఏదైనా ఇంపార్టెంట్ డే కానీ హాలిడే కానీ ఉందా? రేపు ఏం లేదు. వెన్నస్డే, థర్స్డే ఈద్ హాలిడే ఉంది, థర్స్డే. ఓకే, రేపు అయితే మార్కెట్ ఉంది. రేపు అయితే హాలిడే అయితే ఏం లేదు. స్టిల్ మీకు కూడా ఒకసారి చూపించేస్తున్నాను, ఎందుకు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఊరికే మెసేజ్ కామెంట్స్ చేస్తారు రేపు హాలిడే అని. ప్రజెంట్ హాలిడే ఏం లేదు. ఎప్పుడు హాలిడే ఉంది? ఇగో ఈద్ 11th. ఓకే, 9, రేపు 10 కదా, రేపు హాలిడే లేదు. 11th ఉంది. ఓకే, సో 11th నుండి ఇది చూడండి. అండ్ రేపు 10th ఒక న్యూస్ ఉంది. సారీ, రేపు 2 న్యూస్లు ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్లేషన్ రేట్ డేటా, యుఎస్ది 2 థండర్స్. నెక్స్ట్ ఇది కూడా ఎఫ్ఎంసి మినిట్స్, యుఎస్ది ఇది 3 థండర్స్. యుఎస్ డేటా ఇది ఇంపార్టెంట్. 11:30 PM నైట్కి వస్తుంది. ఇది చూడాలి ఏమవుతుందని. ఇది 6 గంటలకి, ఇది రాత్రికి. సో ఈ 2 న్యూస్లు రేపు ఏం చేస్తే ఎల్లుండి అంటే రేపు మార్కెట్ మార్నింగ్ డిసైడ్ చేసేస్తే రేపు ఈవినింగ్కి మన మార్కెట్, ఎందుకంటే ఈ న్యూస్ తగ్గట్టు రేపు మార్నింగ్ మార్కెట్ బిహేవ్ చేసేస్తుంది. రేపు ఈవినింగ్ న్యూస్ వస్తుంది. ఎల్లుండి ఆఫ్ 11వ తారీఖు. మళ్ళీ 12వ తారీఖు ఇంక మరి దీని ఇంపాక్ట్ కనబడదు, అంటే ఆల్రెడీ ఇంపాక్ట్ అయిపోద్ది. సో ఇక్కడ ఆల్రెడీ ఒకరోజు లీవ్ వచ్చింది కాబట్టి రేపే అంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి మార్కెట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఒక్కటి బాగా చూడండి. రేపే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, రేపే నిఫ్టీ 50 కూడా ఎక్స్పైరీ. ఎందుకు? ఎల్లుండి ఆఫ్ కాబట్టి, 11వ తారీఖు ఆఫ్ కాబట్టి రేపే నిఫ్టీ 50 కూడా ఎక్స్పైరీ. పాయింట్ ఏంటి ఇక్కడ బాగా చూడండి. బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ప్రీవియస్ మార్కెట్ ఎలా వెళ్తుంది చూసారా? ఒక 1 hour టైం ఫ్రేమ్లో మీరు రండి, మార్కెట్ చూడండి. ఒక కన్సిస్టెన్సీగా ఒక తిన్నంగా వెళ్ళిపోతుంది, ఒక స్ట్రేట్గా వెళ్ళిపోతుంది ఇలాగా. ఇది మీకు ఏమైనా అనిపిస్తుందా? మనసులో ఏమైనా అనిపిస్తుందా ఇదేంటి ఇలా వెళ్తుంది అని? మీకు ఎప్పుడైతే మనసులో అనిపిస్తుంది ఏంటి ఇలా వెళ్తుంది అని, అప్పుడు మీరు కరెక్ట్గా ఒక ట్రేడర్ అయినట్టు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఇలా వెళ్దు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కండిషన్ ఎలా ఉందంటే, ఇక్కడ ఎవరో ఫ్యూల్ నింపారు, ఇక్కడ నుంచి మార్కెట్ ఏదో స్ట్రేట్ రాకెట్ లాగా వెళ్ళిపోతుంది అంతే. ఇంత కరెక్ట్ అంటే ఇంత ప్రాపర్గా ఇలా ఎప్పుడు వెళ్ళిపోదండి. మార్కెట్ కరెక్షన్ తీసుకోవాలి. సో మార్కెట్ అనేది ఎలాగ వెళ్ళి ఇలా కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కరెక్షన్ తీసుకొని మళ్ళీ, ఇది మార్కెట్ బిహేవియర్. మళ్ళీ ఇలా రావడం, మళ్ళీ ఇలా వెళ్ళడం, ఇట్ ఈస్ ఎ బిహేవియర్ అంతే తప్ప ఏదో ఫ్యూల్ నింపినట్టు ఇలా వెళ్ళిపోకూడదు.
సో నా వరకు ఏంటంటే మార్కెట్ ఏదైతే ఇప్పుడు వెళ్తుందో ఎంత వెళ్తుందో దీనికి అంత స్ట్రెంత్ పోతుంది. పోవడం వల్ల ఏమవుతుంది, ఒక ఫాల్ కానీ ఒక నార్మల్గా కరెక్షన్ కానీ వచ్చేస్తుంది. సడన్గా వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఓకే, సో ప్రజెంట్ మనం ఏం చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ 50 ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, సో నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి రండి. నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ. రేపు మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, తర్వాత నిఫ్టీ 50 చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చాను, కిందకి రండి. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఫస్ట్ 48,500. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఎక్కడ ఉంది, 48,500. 48,500 అంటే ఇది ఈ లెవెల్. ఓకే, 48,500 ఇస్ అ ఫస్ట్ సపోర్ట్. అక్కడే పైన రెసిస్టెన్స్ 49,000 ఈజ్ అ రెసిస్టెన్స్. See, 49,000 is the resistance. ఓకే, ఫస్ట్ సపోర్ట్, ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, పక్క పక్కనే ఉన్నాయి. ఇది దాటితే మళ్ళీ 49,500, మళ్ళీ ఇది కూడా దాటితే 48,000 దగ్గర ఉన్నాయి ప్రజెంట్. ఓకే, బట్ నా వరకు ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి. బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పక్క పక్కనే ఉన్నాయి అంటే అర్థం ఇది డాటెడ్ లైన్, ఇది డాటెడ్ లైన్. ఓకే, ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ కదా 100 పాయింట్స్, ఇది అర్థమని అనుకో. ఇక్కడ నుంచి 100, 200, 300 పాయింట్స్ ఇక్కడ కాశారు. మళ్ళీ ఇది 100 కదా, 100, 2, ఇది ఒక 100 అంటే ఇక్కడ ఒక 200 పాయింట్స్. 200 పాయింట్స్ ఇటు పైన ఒక 300 పాయింట్స్, కింద ఒక 200 పాయింట్స్లో కాశారు. ఎందుకు కాశారు, రేపు ఒక్క రోజు జోన్లో ఉంచితే, బాగా వినండి, పైన 300 కింద 200 మొత్తం ఓవరాల్గా 500 పాయింట్స్ రేంజ్లో ఉంచితే, రేపు ఒక్కరోజు జోన్లో ఉంచితే ఎల్లుండి ఏంటి ఆఫ్. అర్థమవుతుందా? తర్వాత ఏంటి ఫ్రైడే ఎలాగా ప్రీమియం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. అర్థమైందా? ఈ రేపు ఒక్కరోజు ఉంచితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోద్ది, నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయిపోద్ది, రెండిట్లు ప్రీమియంలు తినిచ్చు. సో ఒక్క జోన్లో ఉంచుతారు. ఫ్రైడే అడ్జస్ట్మెంట్లు కూడా ఈ రేపే చేసుకుని కూర్చుంటారు. ఎందుకంటే ఫ్రైడే ఏదైతే అడ్జస్ట్మెంట్లు ఉన్నాయో, ఫ్రైడే నార్మల్గా అడ్జస్ట్మెంట్లు ఆఫ్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి రేపు నుంచే చేసి కూర్చుంటారు. సో గుర్తుపెట్టుకోండి, రేపు మోస్ట్లీ మార్కెట్ రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది. మోస్ట్లీ ట్రెండింగ్ కన్నా రేంజ్లో ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది, ఆఫ్ వస్తుంది కాబట్టి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. నా వ్యూ నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ, గ్యాప్ అప్ కానీ, గ్యాప్ డౌన్ కానీ, ఈ 3 కండిషన్స్లో ఈ జోన్ లోపల ఓపెన్ అయితే, సింపుల్గా జోన్ లోపల ఓపెన్ అయితే ఇదే రెసిస్టెన్స్ ఏరియాలో, అంటే రెసిస్టెన్స్ అన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ తీసుకోకండి. 49,000 అన్నాను కదా అని 49,000 కరెక్ట్గా లెవెలే పట్టుకోకండి. ప్రాపర్గా మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి సపోర్ట్ రెసిస్టెన్స్ మీద కొద్దిగా ఇలా 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 పెట్టుకోండి. ఇదే రెసిస్టెన్స్ దగ్గర తిరిగి మార్కెట్ రేపు గ్యాప్ పైన ఫ్లాట్ అయినా గ్యాప్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే, ఇక్కడ మళ్ళీ నేను ఒక పుట్టు ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఒక స్మాల్ పుట్టు ప్లాన్ చేస్తాను. ఓకే, అదే విధంగా మార్కెట్ గ్యాప్ అప్, ఫ్లాట్, గ్యాప్ డౌన్ ఏది ఓపెన్ అయినా ఇదే లెవెల్ దగ్గర దొరికితే 48,500 కొద్దిగా ఈ లెవెల్ దగ్గర ఎక్కడ దొరికినా ఇక్కడ ఒక కాల్ ప్లాన్ చేస్తుంది సిఈ పైకి. ఓకే, ఇక్కడ ఒక పుట్టు, ఇక్కడ ఒక కాల్, అంతే, ఇంకేమి ప్లాన్ చేయను. దీని పైకి వెళ్తే మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది అంటే, ట్రెండింగ్ అయితే నేను కన్ఫర్మ్గా ఈసారి రేపు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇక్కడ అప్పుడు నేను ఒక కాల్, ఒకవేళ మార్కెట్ పడితే కింద ఒక పుట్టు ప్లాన్ చేస్తాను వెళ్తే. బట్ మోస్ట్లీ రేపు ట్రెండింగ్ అయ్యే ఛాన్స్ కన్నా జోన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ, నాకు తెలిసినందుకు రేంజ్లో ఉంచేస్తారు. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50లో నిఫ్టీ 50 ఈజ్ గుడ్, బాగా వెళ్తుంది. నిఫ్టీ 50 ఎలా వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా వెళ్తుంది, నిఫ్టీ 50 ఎలా వెళ్తుంది చూడండి. నిఫ్టీ 50 వెళ్ళిందా, మళ్ళీ వెళ్ళింది, ఒక పుల్ బ్యాక్, కొద్ది డౌన్, అంటే కొద్ది టైం పాస్ చేసింది, మళ్ళీ ఆర్డర్లు పుంజుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఈరోజు పుల్ బ్యాక్ వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఒక తిన్నంగా ఎలాగెళ్ళిపోతుందో. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇదే అంటున్నాను, కంటిన్యూగా ఒక April 1 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో కొద్ది సైడ్ వేస్, ఇక్కడ నుంచి April 2, 3 నుంచి ఒకటే ర్యాలీ, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గీతలో వెళ్ళిపోయింది. ఇది మీరు నార్మల్గా ఒక గీతలో పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఒక స్ట్రైట్ గీతలో వెళ్ళిపోతుంది. ఇది నాట్ గుడ్, దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇలా వెళ్ళినప్పుడు మార్కెట్లో చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను, సడన్ ఫాల్ వచ్చేస్తాయి. అది అబ్జర్వ్ చేయండి మీరు, మీకు తెలుస్తుంది. నేను చెప్పేదానికన్నా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 25 స్ట్రైక్ ప్రైజెస్. నిఫ్టీ 50 ఎలా ఉంది ఏంటి చూద్దాం. నిఫ్టీ 50 రండి. నిఫ్టీ 50 కూడా సేమ్. ఇప్పుడు డాటెడ్ లైన్ పక్కనే ఉంది 22,700, ఏది రెసిస్టెన్స్, 22,700 ఏది, ఇది రెసిస్టెన్స్. ఓకే, ప్రీవియస్ రెసిస్టెన్స్. దాని తర్వాత 22,800 ఈజ్ ఆల్సో రెసిస్టెన్స్. పక్కనే మళ్ళీ ఇంకో పెద్దది కాసేసారు 22,800, అంటే ఈ లెవెల్. ఓకే, అదేవిధంగా సపోర్ట్ చూడండి 22,600, 22,500.
మళ్ళీ ఏంటి పక్క పక్కనే కాస్తారు 22,600 ఏంటి ఈ లెవెల్ సపోర్ట్ మళ్ళీ దాని కింద కాస్తారు ఇంకొక లెవెల్ 22,500 అంటే ఈ లెవెల్. సో ఈ లెవెల్ కాస్తారు ఈ లెవెల్ కాస్తారు పైన 2 లెవెల్ కాస్తారు. ఓకే, అంటే ఇక్కడ దగ్గరలో ఇక్కడ కాస్తారు ఇక్కడ కాస్తారు. ఇప్పుడు నా వరకు వ్యూ ఒకవేళ రేపు మార్కెట్ 50 పాయింట్స్ కదా, ఈ పైకి కిందకి వచ్చినా చూడండి కాసేరు. నేను ఏం చెప్తున్నాను, కాసేరు. ఆల్మోస్ట్ 11 CR 10 CR ఈక్వల్ చేసేసారు. ఎందుకు మార్కెట్ ట్రెండింగ్ అని ఈక్వల్ ఎందుకు చేశారు? ఈ రోజు ఇంట్రాడేలో మార్కెట్ మేబీ ట్రెండింగ్ అని మీకు అనిపించవచ్చు, కానీ వీక్లీలో పొజిషన్స్ ఈక్వల్ చేసి ఉంచారు. దాని అర్థం ఏంటి తెలుసా, మార్కెట్ వెళ్ళనివ్వరు. రేపు ఎక్స్పైరీ కాబట్టి జోన్లో ఉంచి ఎక్స్పైరీ చేసేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేపు నేను ట్రేడ్ చేయాలి అనుకుంటే నిఫ్టీ 50లో నా ట్రేడ్ ఎలా అవుతుంది అంటే, నిఫ్టీ 50లో ఒకవేళ నేను ట్రేడ్ చేయాలనుకుంటే నాకు మార్కెట్ 22,700 పైన, అంటే ఒకవేళ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ పుట్టు ప్లాన్ చేసేదాకన్నా 22,700 పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఐ విల్ ప్లే ఏ కాల్ ఆప్షన్. ఇక్కడ సిఈ ప్లాన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ప్రతి వాళ్ళు రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ పడుతుంది అనుకుంటారు. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు 22,800 వరకు. అర్థమైందా నేను చెప్పింది? 22,700 దగ్గర 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇస్తే నేను ఆ పైన 22,800 వరకు నేను ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. అదేవిధంగా మార్కెట్ డౌన్ సైడ్ 22,600 కింద 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇస్తే ఐ కెన్ ప్లాన్ టిల్ 22,500 వరకు నేను ఒక ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒక 100 పాయింట్స్, ఇక్కడ ఒక 100 పాయింట్స్ రేంజ్ ఉంది. ఈ చిన్న రేంజ్లో ట్రేడ్ చేయను, వద్దు. ఇక్కడ వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది, సో వద్దనమాట. ఎందుకంటే ఇక చూడండి క్యాండిల్ ఎలా ఫైట్ చేసే, ప్రీవియస్ కూడా క్యాండిల్ ఎలా ఫైట్ చేసుకున్నాం. సో ఇక్కడ కొద్దిగా వాలిటిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ జోన్ వదిలేస్తాను. ఇక్కడ ఈ 22,700 నుంచి 22,600 రేంజ్. 600 దాటితే 500కి ఇక్కడ ఒక 100 పాయింట్స్, మళ్ళీ 700 దాటితే 800కి ఇక్కడ ఒక 100 పాయింట్స్. ఈ 100 పాయింట్స్ రేంజ్లో మనం ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు, కానీ ఈ జోన్ అయితే వద్దు. ఓకే, నేను ప్రిఫర్ చేస్తుంది వినండి, ఆ జోన్ వద్దు. ఆ జోన్లో మార్కెట్ ఉన్నా వద్దు, చేయొద్దు. నెక్స్ట్ నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైంది ఈరోజు, లాస్ట్ 5 minutesలో ఎవరున్నారు? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. టోటల్ ఓఏ ఏముంది, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. నాకు మేజర్ డిఫరెన్స్ ఏం కనబడట్లే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఎవరున్నారు? ఇక్కడ 467 403 76, అంటే ఆల్మోస్ట్ 70% ఎక్స్ట్రా అంతే. బట్ నాకు తెలిసి ఇద్దరు ఈక్వలే. అది మేజర్ డిఫరెన్స్ కాదన్నానంటే కాదు, అంతే. నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో ఎవరైంది, ఏం చేశారు? లాంగ్ బిల్డప్, కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు. మార్నింగ్ బిగ్ ప్లేయర్ వచ్చాడు, తర్వాత కంటిన్యూ షార్ట్ బిల్డప్ అయ్యాయి. షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కంటిన్యూ పెద్దలు బాగా షార్ట్ చేశారు. వీడికి ఆపోజిట్ గా గట్టిగా సెల్ చేశారు. మళ్ళీ షార్ట్ కవరింగ్ కూడా అయ్యింది. సో మార్కెట్ ఏమైంది, మార్నింగ్ లాంగ్ బిల్డప్ వల్ల నిఫ్టీ 50లో కొద్దిగా పైకి వెళ్ళింది. తర్వాత కంటిన్యూ షార్ట్ బిల్డప్ చేస్తూ వచ్చారు. మార్కెట్ పడుతూ పడింది నిఫ్టీ 50. అదే బ్యాంక్ నిఫ్టీ చూస్తే లాస్ట్ 60 minutesలో ఏమైంది, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, రెండు చేశారు. ఇది హైలైట్ థింగ్. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ లాంగ్ బిల్డప్ అంటే పైన సెల్ చేశారు, షార్ట్ బిల్డప్ అంటే కింద సెల్ చేశారు, పైన కింద సెల్ చేశారు, పైన కింద సెల్ చేశారు. కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, రేంజ్ చేశారు. ఇప్పుడు అర్థమవుతుందా, రేంజ్ పెట్టారు. అదేవిధంగా మీరు ఫిన్ నిఫ్టీ చూస్తే, ఫిన్ నిఫ్టీ మార్నింగ్ చూడండి లాంగ్ బిల్డప్ అయింది. ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ అయింది. లాస్ట్లో క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్, పెద్ద ప్లేయర్ కాదు, షార్ట్ కవరింగ్ అంతే. బట్ మార్నింగ్ కొద్దిగా లాంగ్ బిల్డప్ అవడం వల్ల ఫిన్ నిఫ్టీ కొద్దిగా మార్కెట్ ర్యాలీ ఇచ్చింది ఈరోజు. ఫిన్ నిఫ్టీ మీరు చూస్తే ఈ ర్యాలీ లాంగ్ బిల్డప్ వల్ల, తర్వాత మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ అయ్యి క్లోజింగ్లో క్లోజ్ అయిపోయింది, అంతే. ఓకే, సో నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లోకి రండి. యాక్చువల్గా టెలిగ్రామ్లోకి వచ్చాను ఈరోజు. గుడ్ మార్నింగ్ ఉగాది. నేను లేట్ అయిపోయింది, నిజంగా లేట్ అయిపోయింది. ఆల్గా బుక్ చేసుకున్నాం. ఇది మా Q&A గ్రూప్, ఇది మా A to Z కోర్స్ గ్రూప్. ఎవరికి ఏం అప్డేట్ చేయలేదు. బట్ ఈరోజు ఓన్లీ ఆల్గోస్ మాత్రం రన్ చేసాం. కొన్ని ఆల్గోలు ఎర్రర్ వచ్చింది, అది మాట్లాడుకున్నాం. మిగతా ఆల్గోలన్నీ ప్రాఫిట్లోకి వెళ్ళాయి. ఓకే, సో ఈరోజు ఇంకా నా డే చూపించాలి కదా, నా డైలీ రిపోర్ట్ చూపించాలి కదా మీకు, ఏం చేశాను ఏంటని. సో ఫస్ట్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ బయింగ్ ఆల్గో. ఈరోజు ఓన్లీ ట్యూస్డే కదా, ఈరోజు 121 రూపీస్ లాస్, అంతే. దానికి మించి ఇంక ట్రేడ్ ఏం తీసుకోలేదు, అవ్వలేదు. నాకు కావాలంటే ఆల్గో టెస్ట్ కూడా చూపిస్తాను. ఇంచుమించు అదేలేండి. ఇగోండి మార్నింగ్ ఈవినింగ్ బయింగ్ స్ట్రాటజీ ఓన్లీ 121. ఈవినింగ్ స్ట్రాటజీ ట్రిగ్గర్ అవ్వలేదు, సో అది పక్కన పెడదాం, అది అవ్వలేదు. సో ఓన్లీ 121 రూపీస్ లాస్. ఓకే, నిఫ్టీ 50 ఆల్గో, ఫిన్ నిఫ్టీ ఆల్గో ఈరోజు
నిన్న నేను ట్రేడ్ చేయలేదు, మండే అవ్వలేదు ట్రేడ్, నో ట్రేడ్ బికాస్ ఆఫ్ మార్జిన్. అంటే డబ్బులు మంత్ అదే ఇయర్లీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్లో బ్రోకర్ ఎవరి డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేసేస్తారు కదా. సో అలా ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి డబ్బులు వస్తే మళ్ళీ తిరిగి నేను అకౌంట్లోకి డబ్బులు వేయాలి కాబట్టి నా లిమిట్ అయిపోయింది, బ్యాంక్ లిమిట్. సో అట్లా అన్ని డబ్బులు వేసేసరికి టైం పట్టింది. సో నిన్న నేను ట్రేడ్ చేయలేదు. ఈ రోజు నేను నిఫ్టీ ట్రేడ్ చేశాను, 10,625 రూపీస్ ప్రాఫిట్. ఇందాక ఆల్గో టెస్ట్లో కూడా ఈవెన్ ఇగో Q&A గ్రూప్లో ఇక్కడ కూడా అదే పెట్టాను, ఇగో 10,200 ఇదే 10,000, అది 600 రూపీస్ ప్రాఫిట్ డన్. ఓకే, నెక్స్ట్ 1.2 సెల్లింగ్ ఆల్గో. ఈరోజు నిన్న మండే మేము చేయలేదు, నో ట్రేడ్. నిన్న ఎర్రర్, ఈరోజు ఎర్రర్ వస్తుంది. సెల్లింగ్ ఆల్గో కూడా ఈరోజు ఎర్రర్ వస్తుంది, మేము చేయలేదు. స్కాల్పింగ్ నిన్న నేను ఒక చిన్న స్కాల్ప్ చేయడానికి ట్రై చేశాను, 8,654 రూపీస్ లాస్, అంతే డన్. మరి ఇంక ఈ రోజు ఏం స్కాల్ప్ చేయాలి, అవ్వలేదు, ఇంకా స్కాల్ప్ చేయాలనుకోవట్లేదు, అవ్వలేదు. చాలు, అంటే దొరికితే చేస్తుంటాను, లేకపోతే లేదు, చేయను అంతే. హోల్డింగ్స్ ప్రజెంట్ ఏమి ఇంక నేను ఈరోజు తీసుకోలేదు బయట ఉండడం వల్ల. స్వింగ్ ట్రేడింగ్ కూడా ప్రజెంట్ ఏ పొజిషన్స్ లేవు. బట్ ఓవరాల్గా స్వింగ్ ట్రేడ్ చూస్తే మేము ఆల్మోస్ట్ 50K టచ్ చేస్తాం. అండ్ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ మంత్లీ ఒకసారి చేస్తాం. బట్ దీన్ని కూడా ఇప్పుడు ఇంట్రాడే కింద తీసుకొస్తున్నాను, నేను ఇంట్రాడే చేద్దామని ప్లాన్ చేస్తాను. ఇన్ సూన్ నేను అది కూడా మా టీంకి ఇస్తాను. ఓకే, సో ఇదనమాట. అంటే ఓవరాల్గా మీరు ప్రాఫిట్ చూస్తే మన 10,000 ఓన్లీ ఇన్ ఫిన్ నిఫ్టీ ఆల్గో, అంతే డన్. మిగతా ఎర్రర్ వచ్చింది కాబట్టి మాకు ఆల్గో రన్ అవ్వలేదు. రేపటి నుంచి మళ్ళీ యాస్టీస్ ఆల్గో రన్ అవుద్ది, మీకు చూపిస్తాను. ఓకే, సో అదనమాట. ఇంకా మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఉగాది స్పెషల్ మనం A to Z కోర్సులో ఆఫర్ నడుస్తుంది, బాగా వినండి. ఓన్లీ ఉగాది స్పెషల్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. మీరు ఇప్పటికీ చెప్తున్నాను, మీరు చాలా మిస్ అవుతున్నారు. దిస్ ఈస్ ద ఆపర్చునిటీ, మీరు జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవుతారు, స్టార్టింగ్లో నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మన A to Z కోర్సు 31% ఆఫ్ నడుస్తుంది. ఓన్లీ ఈరోజు ఈవినింగ్, మోస్ట్లీ రేపు మార్నింగ్కి ఆఫర్ అయిపోద్ది. 35,000 కూడా అయిపోద్ది. ఇది ముందటి నుంచి చెప్తూ వచ్చాను నేను. ఎందుకు చెప్తున్నాను ఉగాది ఆఫర్ అని ముందే చెప్పాను. ఎవరైనా ఉంటే దయచేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఆ కోర్స్ని తీసుకోండి. మీరు చాలా డబ్బులు పోగొట్టారు, నేను కాదు అనట్లే. మార్కెట్లో మీరు లాట్ ఆఫ్ మనీ పోగొట్టుంటారు. బట్ ఒక్కసారి మా దాంట్లో ఒకసారి చేరి చూడండి, నేను ఏం చెప్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు మెంటర్షిప్ ఏంటి, నేను ఎలా ఇస్తాను, మాటలు ఎలా ఆడతాను, మీకు ఎలా గైడ్ చేస్తాను, నా వల్ల మీకు ఎంత సపోర్ట్ దొరుకుతుంది, మీకు ఎవ్రీథింగ్ తెలుస్తుంది. ఓకే, సో నాట్ ఓన్లీ వన్ థింగ్, నేను కంప్లీట్గా అన్నీ చెప్తుంటాను ఇక్కడ. ఓకే, సో అంటే ఆఫర్ ఉంది, తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోండి. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.